ఒకళ్ళు సరిపోరు, ఇద్దరు కావాలి. ఒకడు ఇంట్లో మొగుడు, ఇంకొకటి వీటిలో ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు. ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కల పొద్దున కూడా ఒకళ్ళు, లంచ్ ఒకళ్ళు, ఈవినింగ్ 4 o'clockకి స్నాక్స్ ఒకళ్ళు, నైట్ ఫంక్షన్కి ఒకళ్ళు. ఫంక్షన్ వాడు మెయిన్, వీళ్ళందరూ చెమ్మగాలే. పొద్దున్న నుంచి సాయంత్రం పెట్టేవాడు, చేసేవాడు, పెట్టేవాడు మొత్తం డబ్బీ వాళ్ళే. నైట్ ఉండేది 9 o'clock దాటిలో కదా, వాడు హీరో. అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు. కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి, అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా? కళ్ళల్లో కారం కొట్టి ఈయనకి 50 ఏళ్ళు ఉన్నాయంటే అతనికి 55 ఏళ్ళు ఉంటాయిగా దగ్గర. మరి ఆ 55 ఏళ్ళు ఎప్పుడు చంపాల్సిన పని ఏమన్నా? వదిలేస్తే తను బ్రతికేవాడుగా, బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో, లేకపోతే ఏదైనా రాష్ట్రం నుంచి పెట్టి ఊరి నుంచి పెట్టి వెళ్ళిపోయేవాడు. చంపి ఏం చేసింది? లోపల వీళ్ళిద్దరూ కలిపి కడ్డీలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. వీళ్ళని ఏ రాష్ట్రంలోనైనా, మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్లోనైనా వీళ్ళని వదలొద్దు, వీళ్ళని లోపలేసి మేపొద్దని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా. కాళ్ళు చెయ్యి తీసుకోండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ, ఒక మిడిల్ ఏజ్ పురుషుడు కానీ, ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ చంపడానికి ప్రతి క్షణం గుర్తొస్తా ఉండాలి. ఈ భర్తని చంపినా, ప్రియుడిని చంపినా, పిల్లల్ని చంపినా, ఎవరిని చంపినా, ప్రియురాలను చంపినా, భార్యను చంపినా, అమ్మా నాన్నలను చంపినా, ఎవరిని చంపినా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు చేసిన పనికి, వీళ్ళు బ్రతికిన బ్రతుకుకి, వీళ్ళు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ప్రతి క్షణం గుర్తు రావాలి. అంటే కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద. ఒక మహిళగా మీరేం చెప్తారు ఇలా మహిళలు ఇలా చేస్తారు? చాలా ఒక లెక్క చెప్పాలంటే నేను సిగ్గుతో తొలగించుకుంటాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి మహిళలు మన ఇండియన్ కంట్రీలోనే ఇలా తయారవుతున్నందుకు, మన ఇండియన్ కంట్రీలో సరైన చట్టాలు, సరైన న్యాయాలు, సరైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలా పేటరైపోతున్నారు వాళ్ళు అన్నటువంటి మహిళలే. కానీ అబ్బాయిలు కూడా ఉన్నారనుకో, అబ్బాయిలు కూడా లేరని చెప్పుకోవద్దు. 10% అబ్బాయిలు ఉంటే 90% లేడీస్ ఉన్నారు, మహిళలే ఉన్నారు. వాళ్ళు అబ్బాయిలే కావచ్చు, ఒక మిడిల్ ఏజ్ పురుషులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ 10% జెంట్స్ ఉంటే 90% మహిళలు ఉన్నారు. మహిళలకు ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? ఆ సైడ్ నుంచి చెప్పేదే లేదు. అబ్బాయిలు అంకుల్స్ జాగ్రత్త. ఆంటీ వెనక మన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చూసుకోండి, అమ్మాయి వెనక మన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చూసుకోండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. పెళ్ళైతే వద్దురా బాబు, వాడుకొని వదిలేరా బాబు. ఓకే.